హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో సినీ పరిశ్రమ సీనియర్ జర్నలిస్ట్ పత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. సో మనం సార్తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. మనం తాజాగా చూసాం విశాల్ గారు ఒక సినిమా ఈవెంట్కి వచ్చి తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో మీడియా అంతా చాలా సంచలనాత్మకంగా ఇష్టం వచ్చినట్టు విశాల్కి ఏదో రోగం వచ్చింది, విశాల్కి ఏమైంది, అసలు విశాల్ ఇలా ఉండేవాడు ఇలా ఎలా అయ్యాడు, అసలు ఏమై ఉంటుంది అని ఇలాంటి ప్రచారాలు చేస్తూ పోతున్నాయి. సో సార్తో మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా సార్. చూస్తున్నట్టయితే విశాల్ గారు నిన్న ఈవెంట్కి వచ్చారు, అవును. ప్రీ రిలీజ్ ఈవెంట్కి. చూస్తే పాపం చాలా ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టుగానే కనిపిస్తుంది. బట్ ఇటు చూస్తే నెటిజన్లు ఏమో ఇష్టం వచ్చినట్టు ఏమైంది ఏమైందని ఏదో జరిగినట్టు మాట్లాడుతున్నారు. సో దీని మీద మనం అండ్ మదమగరాజు ఈ సినిమా 12 ఏళ్ల తర్వాత వస్తుంది. అసలు ఈ ఆరోగ్య పరిస్థితి ఏంటి అండ్ ఆ సినిమా ఎందుకు ఇంత లేట్గా రావడానికి గల కారణాలు ఏంటి? మీ మాటలు చెప్తూ బాగుంటుంది సార్. ఇప్పుడు అసలు విషయాన్ని పక్కన పెట్టేసి సార్, అతని చేయి వణుకుతుంది, ఇవన్నీ ఆయన ఆరోగ్యం ఉంది, ఈ రోగం ఉంది అని ఇవే హైలైట్ చేస్తున్నారు. కానీ సార్ 12 ఏళ్ల తర్వాత విడుదలవుతున్న ఒక సినిమా ప్రమోషన్కు బాధ్యతగా వచ్చిన అతని గట్స్ను, అంటే ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఆయన వచ్చాడు. అవును అవును. వచ్చి ఆ ప్రమోషన్లో పాల్గొని అసలు అతని గట్స్ను గురించి చెప్పకుండా ఆయనకు ఆ రోగం వచ్చింది, ఈ రోగం వచ్చింది, ఏ రోగం వచ్చింది ఆయనకు తెలుసు, ఆయన వైద్యులకు తెలుసు. అవును సార్. ఈ సందర్భంగా నీకు ఒకటి చెప్తా సార్. సరదాగా. ఒకడు కుంటుకుంటా వస్తున్నాడు సార్. ఎదురుగా ఇద్దరు డాక్టర్లు నిలబడుకున్నారు. ఏదో వాకింగ్కి వచ్చారు అందరూ. వీళ్ళిద్దరు డాక్టర్లో ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్తోనే ఉంటా. ఏం డాక్టర్ ఏమైండొచ్చు అతనికి అని అంటే, అతనికి ఏదో యాంకిల్ ప్రాబ్లం ఉంటుంది అని అన్నాడట. ఓకే. ఈయన ఉండి నో కాదు అతనికేదో అరికాల ప్రాబ్లం ఉంది అని అన్నాడు. ఓకే అని వీళ్ళిద్దరు వాదించుకుంటుంటే అతని దగ్గరికి వచ్చాడు. ఓకే. దగ్గరకు వచ్చిన తర్వాత ఏమయ్యా నువ్వు అసలు ఎందుకు కుంటున్నావు, నువ్వు ఏంటి నీ ప్రాబ్లం అంటే, నాకేం ప్రాబ్లం లేదు సార్ అంటే, మరి ఎందుకు కుంటున్నావు అని అడిగాడు. ఓకే. కుంటడం ఏంటి సార్, చెప్పు తెగిపోయింది ఇడ్చుకుంటూ వస్తున్నా అని చెప్పాడు. అట్లా ఓకే. ఎవడైతే ఇబ్బంది పడుతున్నాడో అతనికి తెలుసు అతని ప్రాబ్లం ఏంటి. ఎస్ అవును. ఇప్పుడు విశాల్ తెలుగువాడైన కూడా హీరోగా అక్కడ నిలదొక్కుని టాప్ హీరోల్లో ఒకరిగా వెలుగొందాడు. నడిగర అనే సంఘానికి అధ్యక్షుడిగాను మంచి బాధ్యతమైన పోస్ట్లో ఉండి చాలా చేశాడు. మంచి మంచి విజయవంతమైన సినిమాలు తీశాడు. సామాజిక స్పృహ ఉన్నవాడు. ఒక దశలో రాజకీయ పార్టీ పెట్టాలని కూడా ప్రయత్నం చేశాడు. ఆలోచన ఉంది. నేను ఇప్పుడు చెప్పాను కదా పిట్ట కదా, అలా అతను ఉండే స్పిరిట్, అతను ఉండే గట్స్ అవి వదిలేసి ఇవన్నీ ప్రచారం చేయడము దురదృష్టకరం. అవును. అంటే ఒక జలుబు దగ్గు అయితేనే చాలా మంది హీరోలు బయటికి రారు. అలాంటిది అంత మైక్ పట్టుకుంటే వణుకుతున్నాడు. అలాంటి సిచ్యువేషన్ లో వచ్చిండు అని అప్రిషియేట్ చేయడం కాకుండా ఏ రోగం వచ్చిందో అంటే మీరు అన్నట్టు ఇందాక మనం మాట్లాడుకుంటూ ఆయనకు అన్ని రోగాలు అంటించిళ్ళు, ఒక ఇది తప్ప అని మాట్లాడారు సార్. అవును. అన్ని రోగాలు అంటే స్క్రిప్ట్ రాసేవాడికి ఏం రోగం తెలుసో ఆ రోగం పెట్టారు సార్. మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, మన చైనాలో వచ్చిన వైరస్, ఎయిడ్స్ ఈ రెండు మాత్రం వదిలేశారు. ఈ రెండు వదిలేసి అన్ని ఆపాదించారు. ఇంకా కొందరు ఔత్సాహికవంతులు, కొందరు డాక్టర్లు పిలుచుకొని వచ్చి ఏమై ఉంటుందండి ఈయనకు అంటే వాళ్ళకు తెలిసిన నాలెడ్జ్. ఇప్పుడు ఒక పేషెంట్ను అతనికి ఉండే రోగాన్ని కనుక్కొని ట్రీట్ చేయడానికి చాలా టైం పడుతుంది. అంతే. అతనికి మనిషి ఊహించి ఏం చెప్పగలరు వీళ్ళు? చెప్పలేం కదా సార్. అట్లా విస్తృతంగా పాపం అతనికి ఏముందో, జ్వరం వచ్చిందో, దెబ్బ వచ్చిందో, లేకుంటే ఇంకొక ఆయన వచ్చి ఇంకో ప్రొడ్యూసర్, ఆయనకు యాక్సిడెంట్లో నుదుటికి దెబ్బ తగిలింది, అప్పటి నుంచి న్యూరో ప్రాబ్లం ఉంది, ఆ న్యూరో ప్రాబ్లంలో జ్వరం వచ్చింది, ఆ జ్వరంతో ఆయన చేయికి వరకు వచ్చింది అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఉన్న న్యూస్ ఛానల్స్ అవ్వచ్చు, లేకపోతే మీడియా అవ్వచ్చు, ట్రీట్ చేయని డాక్టర్లను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అసలు ఆయనకు సంబంధం లేదు. ఎవరో డాక్టర్ దొరికాడు సార్, తీసుకొని వచ్చి కూర్చోబెట్టి అసలు ఆయన వణకడానికి కారణం ఏమంటున్నది అంటే, ఆయనకు తెలిసిన వణకడానికి ఏమేమైతే సమస్యలు ఉంటాయో, ఏ కారణాల వల్ల వణకవచ్చో అవన్నీ చెప్తున్నారు. అంటే తమ్నైల్ కూడా విశాల్కు ఆ జబ్బు ఉండొచ్చు సార్, విశాల్కు ఈ జబ్బు ఉండవచ్చు, విశాల్ జబ్బు అదే అని పెట్టేస్తున్నారు తమ్నైల్స్. అది చాలా దురదృష్టకరం సార్.